ఈరోజు గ్రహణం అనమాట. గ్రహణం అయిపోయింది, ఆకలి వేస్తుంది. పొద్దున ఎప్పుడో తిన్నాం కదా, ఆకలి వేస్తుంది. అందుకని ఇప్పుడు స్నానం అయిపోయింది. వాళ్ళు స్నానం చేసి వచ్చే లోపల అనేసి పాప్కార్న్ అయితే చేస్తున్నాను. కాస్త పాప్కార్న్ చేసుకొని తిన్నాం అనుకోండి, కొంచెం టమ్మీ హాయిగా రిలాక్స్గా ఉంటుంది. తర్వాత ఇంకేమన్నా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, లేదంటే అన్నమన్నా చేయొచ్చులే అనేసి పాప్కార్న్ అయితే చేసుకున్నాను. మా వాళ్ళు కూడా ఏమనగలే పాప్కార్న్ తింటలేదని. వాళ్ళు తినకున్నా సరే నాకైతే ఆకలి బాగా అవుతుంది. కొంచెం కాదు, దంచేస్తుంది. అందుకని కొంచెం నూనె వేసి ఈ యొక్క పాప్కార్న్ మక్కలు ఉంటాయి కదా, అవైతే వేసి వీటిని యాక్టివేట్ చేస్తున్నాను. కుక్కర్లో వేస్తారు, గిన్నెలు వేసుకోవచ్చు, దీంట్లోనే వేసుకోవచ్చు. కొంచెం వేగుతూ ఉంటే వేడైతే చూడండి, కలర్ మారిన తర్వాత అప్పుడు టప్ టప్ సౌండ్ వచ్చి అప్పుడు మూత పెట్టేస్తుంది. ఫస్ట్ మంట పెద్ద పెట్టుకోవాలి, తర్వాత మంట చిన్న పెట్టుకోవాలి. ఇది స్టార్ట్ అవ్వడానికి వచ్చింది. ఏం చేస్తే ఇది నాకు ఆకలి అవుతుంది కదా, సత్తాయిస్తే చెప్పలే వస్తుంది. కలర్ చేంజ్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి మంట తగ్గించేద్దాం. చూసారా వచ్చేస్తుంది. నేను చెప్పాను కదా, అటు పాప్కార్న్ పెట్టేశాను, ఇటు బ్లాక్ గ్రేప్స్ ఉన్నాయి. బ్లాక్ గ్రేప్ జ్యూస్ కూడా చేసేస్తే రెండు కలిపేస్తే కాస్త కడుపు హాయి పడితే తర్వాత ఏం తినాలనుకుంటున్నామో తర్వాత డిసైడ్ చేసుకోవచ్చు అని మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ చేసుకుందాం. ఇది కొన్ని మిక్సీ పట్టేసాను. మిక్సీ పట్టేసి ఫిల్టర్ అయితే చేస్తున్నాను. జాలి పట్టేసి దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టేస్తాం అనుకోండి, మంచిగా మెత్తగా దీంట్లో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది. బాగుంటుంది, హెల్త్కి అయితే చాలా మంచి బ్లాక్ గ్రేప్ జ్యూస్. ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది. పాప్కార్న్ కూడా తింటున్నాం, మర్చిపోయినాను వీడియో షూట్ చేయాలన్న విషయము. పాప్కార్న్ తింటున్నాం, గ్రేప్ జ్యూస్ కూడా తాగేసినాం. ఆకలేసిన స్నానాలు అయిపోయినాయి, తినేస్తాం. అఖిల్ ఫేస్కి ఏం డబ్బాలు అనుకోకండి, క్రీమ్ పెట్టుకున్నాను అనమాట పింపుల్స్ పోవడం కోసం. మన స్కిన్ హాస్పిటల్కి వెళ్ళారు.